ఒక ప్రయాణికుడు అడవిలో తప్పిపోయాడు. దూరంగా ఒక అందమైన గ్రామం కనిపించింది. గ్రామంలో ప్రవేశించగానే మధురమైన వాసన వచ్చింది. గ్రామస్తులు సంతోషంగా నవ్వుతూ అతన్ని ఆహ్వానించారు. రాత్రి అవ్వగానే గ్రామం బంగారు వెలుగులో మునిగిపోయింది. ప్రయాణికుడు అలసటతో నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి గ్రామం కనపడలేదు. అతను అప్పుడే అర్థం చేసుకున్నాడు, ఇది మాయాగ్రామం అని. అకస్మాత్తుగా వెనక మధురమైన నవ్వు వినిపించింది. అదే అండి అతని వెనుక వినిపించింది. ఆమె కళ్ళు ఎరుపు కాంతితో మెరిశాయి. ఇప్పుడు నువ్వు ఎప్పటికీ నీ లోకానికి వెళ్లలేవు అని ఆమె పలికింది. నేల క్రింద నుంచి నల్లని పొగ పైకి ఎగిసింది. గ్రామం తిరిగి ప్రత్యక్షమై కాని ఖాళీగా ఉంది. ప్రయాణికుడు గ్రహించాడు, ఇది శాపగ్రస్త గ్రామమేమో అని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కాని అడవి ఎప్పటికీ ముగియలేదు. అన్స్టాపబుల్ జంగల్ అతను శ్వాస భారంగా మారింది. చెవుల్లో గాలిగోల గట్టిగా వినిపించింది. ప్రతి దారి తిరిగి అదే గ్రామానికి తీసుకొస్తోంది. గ్రామం మధ్యలో ఎముకలతో కూడిన సింహాసనం కనిపించింది. ఆ సింహాసనంపై ఎర్రని కళ్లతో మాయాస్త్రీ కూర్చుంది. ఇప్పుడు నువ్వు ఈ గ్రామంలో ఒక అందమైన ఆత్మవి అవుతావు అని అంది. అతని రూపం పొగలా కరిగిపోసాగింది. మాయా గ్రామం మళ్లీ కనబడకుండా మాయమైంది. కాని ఆ రాత్రి నుంచి అడవిలో ఒక కొత్త నవ్వు వినిపించడం మొదలైంది. ఆ నవ్వు విన్నవారు అడవిలోకి వెళ్లిపోతారు. వారు తిరిగి రావడం ఎప్పటికీ జరగదు. ప్రయాణికుడు ఇప్పుడు ఆ మాయా స్త్రీ పక్కనే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు కూడా ఎరుపుగా వెలుగుతున్నాయి. గ్రామం రాత్రిలు మాత్రమే ప్రత్యక్షమవుతోంది. పగటివేళల అది కేవలం పొలమే. ఆ శాపగ్రస్త గ్రామం పేరు మాయాగ్రామం. ఒకరోజు ఒక అఘోరుడు ఆ గ్రామం గురించి విన్నాడు. ఇంకేముంది, ఆ శాపాన్ని చెరిపేయగలిగేది నేను మాత్రమే అని చెప్పాడు. అతడు రాత్రి గ్రామంలోకి అడుగుపెట్టాడు. మాయాస్త్రీ అతని ముందుకు వచ్చింది. ఘోరమైన యుద్ధం మొదలైంది. ఆకాశం ఎరుపు వెలుగుతో దద్దరిల్లింది. అఘోరుడు మంత్రశక్తితో మాయాస్త్రీని నేలకూల్చాడు. కాని ఆమె నవ్వు ఆగలేదు. నువ్వు ఇప్పుడు మాయాగ్రామంలో భాగమే అని ఆమె గుసగుసలాడింది. మాయాస్త్రీ శరీరం పొగగా మారి అఘోరిని చుట్టుముట్టింది. అతని మంత్రాలు ఒక్కొక్కటిగా బలహీనమవుతున్నాయి. చివరి శక్తితో అతను త్రిశూలాన్ని నేలలో దించాడు. గ్రామం మొత్తం కాంతితో మునిగిపోయింది. కాంతి తగ్గినప్పుడు గ్రామం మాయమైంది. అఘోరుడు నేలపై కూలిపోయాడు. కాని అతను కళ్ళు ఎరుపుగా వెలుగుతున్నాయి. దూరంలో మాయా స్త్రీ యొక్క నవ్వు వినిపించింది. మాయాగ్రామం శాపం ఇంకా కొనసాగుతోంది. కాంతిపోయిన వెంటనే చుట్టుపక్కల గాలి చల్లబడింది. అఘోరుడు లేచి చూసేసరికి తన చేతులు మానవం కావు, ఎముకలుగా మారుతున్నాయి. అతను వెనుక వందలాది ఆత్మలు నిలబడి ఉన్నాయి. వారి కళ్లల్లో అందరి ఎరుపుగా మెరుస్తున్నాయి. ఆత్మలు నెమ్మదిగా అతను చుట్టుముట్టాయి. మాయా స్త్రీ నవ్వు ఈసారి భయంకరంగా కేకగా మారింది. గ్రామం మళ్లీ ప్రత్యక్షమైందే కాని ఇండ్లల్లో రక్తంతో కప్పబడి ఉన్నాయి. అఘోరుడు గ్రహించాడు, శాపం చెరగడం కాదు, మరింత బలపడింది. అఘోరుడు పరిగెత్తడం ప్రారంభించాడు. కాని ప్రతి దారి అదే గ్రామానికి తీసుకొస్తుంది. గాలిలో రక్తపు వాసన వ్యాపిస్తోంది. ఒక్కొక్క ఆత్మ అతని శరీరంలోకి దూకింది. అతని కళ్ళు పూర్తిగా ఎరుపుగా మారాయి. ఇప్పుడు నువ్వే మాయాగ్రామం కాపరి అని మాయా స్త్రీ పలికింది. అఘోరుడు నిశ్శబ్దంగా సింహాసనంపై కూర్చున్నాడు. గ్రామం రాత్రికి రాత్రి విస్తరించడం మొదలైంది. సమీప పల్లెలో మొదటి ఆత్మ కనిపించింది. మాయాగ్రామం ఇప్పుడు అడవిలో కాదు, ప్రతి చోట ఉంది. ఆ నవ్వు ప్రతి రాత్రి, ప్రతి క్షణం, ప్రతి నిమిషం వినిపిస్తూనే ఉంటుంది. ఆ నవ్వు విన్న ప్రతి ఒక్కరూ కలల్లో ఆ గ్రామాన్ని చూస్తున్నారు. నిద్రపోంగానే కలల్లో చూస్తూనే ఉన్నారు. ఉదయం లేచి చూసేసరికి వారి కళ్ళు ఎరుపుగా మారి ఉంటాయి. వారు తమ గ్రామం వదిలి మాయాగ్రామంలో కలిసిపోతారు. ఇలా మాయాగ్రామం ఆత్మల సైన్యం పెరుగుతోంది. ఒకరోజు ఈ ప్రపంచం అంతా మాయాగ్రామమే అవుతోంది.